కేంద్ర ప్రభుత్వం రోజుకు పెంచుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించకపోతే దశల వారీ ఉద్యమం చేపడతామన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సామర్లకోట మఠం సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. యుద్ధం పేరుతో చమురు సంక్షోభాన్ని సృష్టిస్తూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచడం దారుణమన్నారు. వాస్తవంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో మాత్రం రోజుకి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంచడంతో అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని పేర్కొన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే భారత కమ్యూనిస్ట్ పార్టీ గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ అదేవిధంగా కేజీ బేసిన్లో చమురు ఉత్పత్తిలో 50% వాటా ఏపీకి ఇవ్వాలని కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల రాష్ట్ర నిర్బంధ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటికే తూర్పుగోదావరి కాకినాడ జిల్లాలో అనేక మండలాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు పెద్ద ఎత్తున కూడా భాగస్వాములు అవుతున్నారు. ఎందుకంటే మొన్నే వంట గ్యాస్ 25 రూపాయలు పెరిగింది, అలాగే పెట్రోల్ డీజిల్ పెరుగుతున్నాయి. కనీసం మే నెలలో 4 సార్లు ధరలు పెరుగుతున్నాయి. అంటే ప్రభుత్వం వైఫల్యత మనం అర్థం చేసుకోవచ్చు. చమురు సంక్షోభాన్ని చూపించు ఈరోజు నరేంద్ర మోడీ కావాలనే ఈ పేద ప్రజలపై ఈ విధమైన భారం మోపుతున్నాడు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం అంటే ఈరోజు సామాన్య మధ్యతర ప్రజల మీద ఒక గుదిబండగా ఈరోజు తయారవుతుంది. ఎందుకంటే ఉల్లిపాయ ధరలు, నిత్యావసర ధరలు, కిరాణా ధరలు, ఈ ఎఫెక్ట్ అన్ని ధరలు పెరగడం వల్ల ప్రజలు బతకలేని పరిస్థితి ఈరోజు ముఖ్యంగా వంట గ్యాస్ పెరగడం వల్ల మహిళలు పడుతున్న ఆవేదన అంతేంత కాదు. అలాగే చమురు మన కాకినాడ 30 కిలోమీటర్ల దూరంలో మన చమురు ఉత్పత్తి పడింది కేజీ బేసిన్లో. ఈ రోజు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది. ఈ అప్పులు పోవాలన్నా, ఈ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే ఈ చమురు ఉత్పత్తిలో 50% వాటా మనకు వస్తే మనకు ఎటువంటి అప్పులు ఉండవు. దీని మీద మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు పెద్దగా ఆలోచించి పెద్ద ఎత్తున అందరినీ కలుపుకుని ఏపీలో ఈ చమురులో గ్యాస్ ఉత్పత్తిలో కేజీ బేసిన్లో 50% వాటా మనకు ఇవ్వాలని పెద్ద ఎత్తున కోరాలని మేము పిలుపునివ్వడం జరుగుతుంది. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు.